దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున రుచికరమైన అందరికీ ఇష్టమైన వంటకం. అమ్మవారు శైలపుత్రి అలంకారంలో స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మగా దర్శనమిస్తుంది. ఈరోజు దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఈ కట్టె పొంగలి అమ్మవారి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది ఆనందంగా ఆస్వాదించవచ్చు. మరి ఈ వంటకం మీకు రాకపోయినా లేదా ఎలా చేయాలో తెలియకపోయినా మన వీడియోలో చూసి ఈజీగా చేసేయచ్చు. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా. అలాగే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానికి ఫస్ట్ మనం ఈ పెసరపప్పుని రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని సో ఇది 1/2 కప్పు పెసరపప్పు. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా ఈ పప్పు అండ్ రైస్ వాష్ చేసి డైరెక్ట్గా పెడతారు. అలా చేసుకున్న దానికంటే ఇలా రోస్ట్ చేసి చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని అప్పుడు రైస్తో మిక్స్ చేసి కుక్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు రైస్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ అయింది కదా, మనం ఒక 3.5 కప్స్ ఆఫ్ వాటర్, ఈ ఫుల్ కప్తో 3.5 కప్స్ ఆఫ్ వాటర్, మీరు రైస్ దేంతో అయితే తీసుకున్నారో దాంతో ఒక 3.5 కప్ వాటర్ వేసుకొని దీన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అంటే ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాము, ప్రెషర్ అంతా పోయింది. సో ఇది కొంచెం ఇలాగా మ్యాష్ చేస్తే ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. ఇంకొక 1 కప్ వాటర్ వేసుకొని ఇది ఇలాగా, ఎందుకంటే ఇది చల్లగా అయితే మళ్ళీ ఇంకా డ్రై అయిపోతుంది. సో 1 to 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, సాల్ట్ వేసుకొని. సో ఇప్పుడు నేను కుక్ చేసింది కొంచెం థిక్గా అయిపోయింది కదా, ఇంకా డ్రై అయితే ఇంకా థిక్ అయిపోతుంది. సో ఒక 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ని దీంట్లో కలపాలి. 2 కప్స్ వరకు హాట్ వాటర్ పడుతుంది. లేదంటే మీరు ముందే పెడితే ఒక 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. అంటే 1 కప్ రైస్కి 6 కప్స్ వాటర్ వేస్తే మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే అలా వేయడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల మీకు కుక్కర్ ఇదైనప్పుడు మొత్తం వాటర్ బయటికి వచ్చేస్తుంది. సో అందుకనే మీరు కుక్ అయిన తర్వాత ఇలాగా ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ వేయడం వల్ల ఇంకా కొంచెం లూజ్గా అయిపోతుంది. నేను ఒక 2 కప్స్ ఆఫ్ హాట్ వాటరే వేయాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ రైస్ కుక్ అయి ఉంది కదా. కోల్డ్ వాటర్ వేయకూడదు, హాట్ వాటర్ వేస్తేనే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఒక 2-2.5 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ని వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని తీసేసుకొని దీనికి ఒక తాలింపు పెట్టడం. ఇప్పుడు హాట్ పొంగల్కి మనం తాలింపు పెడతాము. సో తాలింపుకి ఇక్కడ ఆవాలు తీసుకున్నాము. ఆవాలు, ఎండుమిర్చి, ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, కరివేపాకు అండ్ జీడిపప్పు. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఇది నల్ల మిరియాలు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. ఈ నల్ల మిరియాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కొద్ది నల్ల మిరియాలు కూడా వేయాలి. ఫస్ట్ పాన్ పెట్టుకొని దీంట్లో ఘీ వేసుకోవాలి. ఘీతో తాలింపు పెడితేనే ఇది బాగుంటుంది అన్నమాట. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఘీ వేస్తాను దీంట్లో. ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఆవాలు, మిరియాలు, ఇప్పుడు ఎండుమిర్చి, అల్లం అండ్ కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా లాస్ట్లో వేసి ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకొని ఒక చిన్న పించ్ ఆఫ్ హింగు కూడా వేయాలి. ఒక చిటికెడు హింగు ఇది కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది.
అయిపోయింది. ఇప్పుడు ఇది మనం దీంట్లో పొంగల్లో కలిపేసుకోవాలన్నమాట. అయిపోయింది, పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాము. సో మన హాట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఇది చాలా వరకు దేవుడి